గారు నాకు ఈబీట్ అసైన్ చేశారు. నేను ఈబీట్ ఏరియాలోకి వెళ్ళే ముందుగా మా ఫోన్లో ఉన్న ఎపికాప్స్ యాప్ లాగిన్ అయ్యాను. హోమ్ పేజీలో ఇలా ఈబీట్స్ చూపిస్తుంది. ఈబీట్స్ క్లిక్ చేసి ఈబీట్స్ ఓపెన్ చేస్తే ఎస్హెచ్ఓ గారు నాకు అసైన్ చేసిన ఈబీట్ డీటెయిల్స్ ఇలా పర్టికులర్స్ చూపిస్తుంది. ఓపెన్ చేసుకొని మనకి ఎన్నైతే పాయింట్లు అసైన్ చేస్తారో ఆ పాయింట్లు లిస్ట్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. నేను బీట్ ఏరియాలో ఫస్ట్ పాయింట్కి వెళ్ళే ముందుగా ఓపెన్ చేసి స్టార్ట్ చేస్తాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు స్టార్ట్ చేశాను కాబట్టి ఇక్కడ స్టాప్ అని చూపిస్తుంది. నేనున్న లొకేషన్ నుంచి వెటర్నరీ జంక్షన్కి వెళ్ళడానికి స్టార్ట్ చేశాను. మేము వెటర్నరీ జంక్షన్ లొకేషన్ రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత ఈ పాయింట్ని క్లోజ్ చేయడానికి స్టాప్ చేస్తున్నాం. పాయింట్ స్టాప్ అయింది. ఈ వెటర్నరీ జంక్షన్ నుంచి నెక్స్ట్ పాయింట్కి మనం వెళ్ళాలనుకుంటున్న పాయింట్ని ఓపెన్ చేసి స్టార్ట్ చేస్తాం. మేము సెకండ్ పాయింట్కి స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయ్యేటప్పుడు మనము స్టాప్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. స్టాప్ చేస్తుంటే ఈ బీట్ లొకేషన్ ఈజ్ నాట్ అరౌండ్ ఆఫ్ 352 మీటర్స్ అని చూపిస్తుంది. అంటే మనం ఎగ్జాక్ట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాతే అది స్టాప్ యాక్సెప్ట్ చేస్తుంది. లేదు అంటే ఇంత డైరెక్షన్ దూరంలో ఉన్నారని చూపిస్తుంది. మేము నేతాజీ బ్రిడ్జ్కి స్టార్ట్ అయ్యాం. మీకు లొకేషన్కి వెళ్ళడానికి డైరెక్షన్స్ తెలియకపోతే ఇక్కడ ఓపెన్ ఆన్ మ్యాప్ ఓపెన్ చేస్తే మనం వెళ్ళే లొకేషన్ డైరెక్షన్ చూపిస్తుంది. మ్యాప్ పరంగా మనం రూట్ పెట్టుకొని లొకేషన్కి రీచ్ అవ్వచ్చు. లొకేషన్కి రీచ్ అయ్యాము. స్టాప్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాం. థర్డ్ పాయింట్ ఓపెన్ చేసి స్టార్ట్ చేసాం. గీతానగర్ కట్ట లొకేషన్ రీచ్ అయ్యాం. స్టాప్ చేస్తాం. ఇలా మనం లొకేషన్ రాకముందే స్టాప్ చేస్తే ఇలా చూపిస్తుంది. లొకేషన్ రీచ్ అయ్యాం, స్టాప్ చేసాం. ఈ పాయింట్ కూడా కంప్లీటెడ్ అయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళడానికి న్యూ పేజ్ ఓపెన్ చేసి స్టార్ట్ చేసాం. పాయింట్కి రీచ్ అయిన తర్వాత స్టాప్ చేస్తాం. ఈ పాయింట్ కూడా కంప్లీట్ అయ్యి ఇలా మనకి ఎస్హెచ్ఓ గారు అసైన్ చేసిన బీట్ పాయింట్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత స్టాప్ బీట్ ఆప్షన్ ఉంటుంది కింద, దాన్ని క్లిక్ చేస్తాం. మనకి అసైన్ చేసిన ఇలా స్టాప్ బీట్ నొక్కంగానే మనకి అసైన్ చేసిన బీట్ మొత్తం బీట్ క్లియర్ అయినట్టుగా. థ్యాంక్ యూ.